అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ సారీ 2 మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. చెప్పాను కదా! ఈ వారం అంతా కూడా మీకు రోజుకి 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. ఈ 2 కాస్టింగ్ కాల్స్‌లో ఏ ఒక్క కాస్టింగ్ కాల్ ద్వారా మీకు అవకాశం వచ్చినా కూడా ఐ ఫీల్ మచ్ హ్యాపీ ఫర్ యూ. సో మీకేదైనా అవకాశం వచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు షేర్ దట్ హ్యాపీనెస్ విత్ మీ. ఆ హ్యాపీనెస్‌ని నాతో షేర్ చేసుకున్నట్లయితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వటానికి నాకు ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎలా షేర్ చేయాలి సార్ అంటే కామెంట్ రూపంలో షేర్ చేయొచ్చు. లేదంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంది. వాళ్ళు డైరెక్ట్‌గా కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు. సో 2 కాస్టింగ్ కాల్స్ చెప్తున్నాను కదా! వీళ్ళేమంటున్నారు అంటే లైట్స్, కెమెరా, యాక్షన్. మేము చేస్తున్న ఓటీటీ మూవీకి నూతన నటీనటులు కావాలను అంటున్నారు. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారంట. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న నటీనటులు కావాలను. ఉత్తరాంధ్ర అంటే ఎక్కడ మీకు తెలిసిందే కదా! విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఉత్తరాంధ్ర జిల్లాలు. కాబట్టి ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు కూడా ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు సార్ నేను అక్కడ లేను, కానీ నేను అక్కడి వరకు వెళ్ళటానికి నేను ప్రిపేర్డ్‌గా ఉన్నాను. నేను అక్కడికెళ్ళి ఆడిషన్ ఇవ్వగలను, నేను అక్కడికెళ్ళి షూట్ చేయగలను అనే అంత పేషెన్స్, అంత ప్యాషన్ మీకు ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళేమంటున్నారు అంటే ఆడిషన్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫీమేల్ అయితే 18-50 సంవత్సరాలు ఇవ్వాలంట. అలాగే మేల్ అయితే 18-60 సంవత్సరాలు ఇవ్వాలంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాల్సిన డేట్ వచ్చేసి 5వ తారీఖు ఫిబ్రవరి 2026. సరే ఈరోజే అప్రోచ్ అవ్వాలంటే అంతకంటే ముందు మీరు ఫొటోస్ పెట్టినట్లయితే వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు ఆడిషన్కి ఇన్వైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అంటే జస్ట్ 3 అవర్స్ మాత్రమే ఆడిషన్స్ జరుగుతున్నాయంట. ఎక్కడ జరుగుతున్నాయి అంటే విజయనగరంలో ఉన్న కొత్తపేట బ్రహ్మంగారి మఠం దగ్గర శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఈ ఆడిషన్స్ అనేవి జరుగుతున్నాయంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9381614537. ఐ రిపీట్ 9381614537. సెకండ్ నెంబర్ వచ్చేసి 6301939115. ఐ రిపీట్ 6301939115. సో డిస్క్లైమర్ ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సెకండ్ కాస్టింగ్ కాల్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి నదేం రాజా సుధాకర్ గౌడ్ గారు అడిగారండి. సో ఆయన ఏమడిగారు అంటే స్టాన్స్ లీవ్ స్కీమ్ సిస్టమ్ గురించి ప్లీజ్ చెప్పగలరు అని. స్టాన్స్ లీవ్ సిస్టమ్ ఏంటి నాకు తెలియదండి. అది స్టాన్స్ లీవ్స్ కీ సిస్టమ్ అదేంటనేది కొంచెం డీటెయిల్గా మీరు ఇంకోసారి కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. నేనైతే ఇంతవరకు వినలేదు ఈ స్టాన్స్ లీవ్స్ కీ సిస్టమ్ గురించి. ఒకవేళ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా దీని గురించి విన్నట్లయితే దాని గురించి డీటెయిల్గా వివరిస్తూ నాకు ఏదైనా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాని గురించి ఇంకోసారి డీటెయిల్గా వీడియోలో చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో రవి మిట్టపల్లి గారు అడిగారండి. హలో బ్రో, ఐ హ్యావ్ ఎ స్టోరీ, కెన్ యూ ప్లీజ్ లిజన్ టు ఇట్ అండ్ ఇట్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ అండ్ ఐ వాంట్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ప్లీజ్ అని అడగటం జరిగింది. ఇప్పుడు రవి నేనేమంటాను అంటే మీ కథ వినటానికి కానీ మీ కథని జడ్జ్ చేయడానికి కానీ ఐఎమ్ నో వన్ అండి, హానెస్ట్గా చెప్తున్నాను. నేనేమంటాను అంటే ఒకవేళ ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, మీ దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఆఫ్ అనే ఇది ఉన్నట్లయితే తప్పకుండా ఆ ప్రొడ్యూసర్కి నచ్చడం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రొడ్యూసర్ ఇక్కడ ఇది ఆగింది అనుకున్నట్లయితే యూ షుడ్ కాల్ రైటింగ్ టీమ్. మీరు రైటింగ్ టీమ్ని పిలుచుకోవాలి. ఆ రైటింగ్ టీమ్ని పిలుచుకొని దానికి వాళ్ళకి కావాల్సిన జీతభత్యాలా లేదంటే వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుకొని యూ నీడ్ టు గో ఆన్ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే అండి. సినిమా అనేది అవుట్ అండ్ అవుట్ ప్రొఫెషనల్గా చేస్తే మాత్రమే అవుతుంది, అది తప్పించి అవ్వదు. దీనికి నేను మీకు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ ఎవరో ఒక అన్నోన్ ఒక వ్యక్తి నాకు హీ టెక్స్టెడ్ మీ, సార్ నా దగ్గర ప్రొడ్యూసర్ లేడు, నా దగ్గర డబ్బులు లేవు, నేను అత్యంత దరిద్రంలో బతుకుతున్నాను, 3 రోజులకు ఒక పూట అన్నం తినడం కూడా కష్టంగా ఉంది, కానీ నేను ఒక కథ రెడీ చేసుకున్నాను, ఈ కథను నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఎలా తీస్తావు? ఇప్పుడు ఒకటి నీ దగ్గర ప్రొడ్యూసర్ లేడు,
రెండు నీ దగ్గర ఏమీ లేవు. నువ్వు అసలు సినిమా తీస్తావని ఎలాగనుకుంటున్నావు? అది జరిగే పని కాదు కదా! జరగని దానికి నేను కష్టపడటం అనేది నా మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే నేను ఆ వ్యక్తికి ఆ వ్యక్తి ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నాకు భార్య, పిల్లలు. నాకు నెల అయ్యేటప్పటికి ఒక సాచురేటెడ్ అమౌంట్ అనేది నా ఫ్యామిలీ రన్ చేయడానికి కావాలి. ఇప్పుడు నేను ఏమంటారు ఒక్క పైసా ప్రయోజనం లేని ఒక దానికోసం కష్టపడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటా వెళ్తే, నాకు నెల అయ్యేటప్పటికి రెంట్లు కట్టుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి, తోటకూర అని ఆన్ అండ్ యావరేజ్ కళ్ళు చెదిరిపోయే అమౌంట్ నేను ఖర్చు పెట్టాలి. ఆ కళ్ళు చెదిరిపోయే అమౌంట్ నాకు ఎవడిస్తాడు? నువ్వు అత్యంత పేదరికంలో ఉన్నావు, అత్యంత దరిద్రంగా ఉన్నావు. సో నువ్వు నాకు ఏది పే చేయలేవు. అలాంటప్పుడు నేను నీకోసం ఎందుకు పని చేయాలి అనేది నా ఫార్ములా. నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే. ఎప్పుడైనా కానీ మనం పని చేస్తున్నాము అంటే దానికి కనీస వేతనం అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ దానికి కనీస వేతనం లేదనుకోండి, టు ద కోర్ ప్యాషన్ యు ఆర్, మీరు దాని గురించి అవసరానికి మించి ప్యాషనేట్ ఉన్నా కూడా నేను ఆ పని చెయ్యొద్దు అని చెప్తాను. ఎందుకు అంటే మన ఆకలిని తీర్చింది, మన అవసరాలను తీర్చింది ప్యాషన్ అనే పదంతో మనం ఏది చేయకూడదు. ఎందుకు అంటే మన ప్యాషన్ అనేది మనకు కావాల్సిన సర్వైవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఫుల్ఫిల్ చేసే వైపే ఉండాలి తప్పించి, లేదు నేను ప్యాషనేట్గా ఉన్నాను, నేను చేస్తాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే నేను ప్యాషనేట్గా ఉన్నాను, నేను చేస్తాను. తర్వాత అదేమవుతుంది, ఆ కథ ఎవడికి పిచ్చేయాలో తెలియదు. ఎందుకంటే మన దగ్గర ప్రొడ్యూసర్ లేడు కదా. అలాగే పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ ఎక్కడ వైజాగ్లో ఉన్నాడు, నేను హైదరాబాద్లో ఉన్నాను. వైజాగ్ వచ్చి కథ చెప్పయ్యా అన్నాడు, బెంగళూరు వచ్చి కథ చెప్పయ్యా అన్నాడు, ముంబై వచ్చి కథ చెప్పయ్యా అన్నాడు, పూణే వచ్చి కథ చెప్పయ్యా అన్నాడు. నా దగ్గరికి వెళ్ళటానికి ఛార్జీలకే డబ్బులు. అలాంటప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏమంటాడు, లైట్ అమ్మ అవసరం లేదు అని అంటాడు. సో మన ప్యాషన్ ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు మనకి సర్వైవల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సర్వైవల్ ఉన్నప్పుడు మాత్రమే మన స్కిల్స్ అనేవి ప్రాపర్గా యూటిలైజ్ అవుతాయి అనేది నా ఒపీనియన్. సో రవి మిట్టపల్లి గారు, నేను మీకు చెప్పేది ఒకటే, నా కాంటాక్ట్ నెంబర్ ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్లు అందరి దగ్గర ఉంది. సో కాబట్టి మీరు తప్పకుండా మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. నేను తప్పకుండా మీ కథకి ఏం చేయగలను, దానికి సంబంధించిన ఎలాంటి ప్రాసీడింగ్స్ జరిగితే అది రైట్ వేలో సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మనం ఒకసారి ఫోన్లో డిస్కస్ చేద్దాం. ఫోన్లో డిస్కషన్ అనేది యాంప్లిఫైర్ అయినప్పుడు దెన్ విల్ మీట్ ఇన్ పర్సన్ అండ్ తప్పకుండా మనం వాట్ ద బెస్ట్ వీ కెన్ డూ అనేది మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ కాస్టింగ్ కాల్ కూడా ఉందండి. నేను చెప్పాను కదా రోజుకి 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయని. సో ఆ 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ కోసం వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని ఆశాంతం చూడటం ద్వారా మాత్రమే మీరు ఆ 2 కాస్టింగ్ కాల్స్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోగలుగుతారు. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి బ్యాక్డ్ బై అన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడక్షన్ హౌస్ అంట. వీళ్ళకి రైటరు మరియు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కావాలంట. సో ఫర్ అన్ అప్కమింగ్ థ్రిల్లర్ ఫిలిం అని అంటున్నారు. దిస్ ఈజ్ ఏ పెయిడ్ ఆపర్చునిటీ విత్ ఫుల్ క్రెడిట్ అండ్ రికగ్నేషన్. అంటే మీకు డబ్బులు ఇస్తారు, అట్ ది సేమ్ టైం మీ పేరు కూడా తెర మీద పడటానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు. టు అప్లై సెండ్ us to a brief bio, sample work, షార్ట్ ఫిలిమ్స్, స్క్రిప్ట్, కాన్సెప్ట్. సో మీరు వీళ్ళని అప్లై చేయాలి అంటే మీ బయో అంటే గతంలో మీరు ఏం చేశారు, మీరు ఏదైనా సినిమాలు చేశారా, సినిమాలు చేసినట్లయితే ఏ సినిమాలు చేశారు, ఆ సినిమాలకు మీరు ఏ గ్రేడ్లో పనిచేశారు, లేదంటే ఏమైనా షార్ట్ ఫిల్మ్ చేశారా, ఆ షార్ట్ ఫిల్మ్స్లో మీరు రైటింగ్ టీంలో పనిచేశారా, రైటర్గా పనిచేశారా, డైరెక్టర్గా పనిచేశారా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారా, ఏది అనేది మాకు పంపించండి. అలాగే మీ స్క్రిప్ట్స్, కాన్సెప్ట్స్ కూడా మాకు పంపించే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. ఇది ఎప్పటిలోగా పంపించాలి అంటే 28 ఫిబ్రవరి 2026లోపు పంపించాలి. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, డిస్క్లైమర్ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి ఆర్ క్రీవ్ రిక్వైర్మెంట్కి నాకు వీళ్ళకి ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా, లేదంటే డబ్బులు ఇస్తేనే ఈ అవకాశం ఇస్తానన్నా, అసోసియేషన్లో మెంబర్షిప్ రీజన్ ఏదైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అంటే వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని సినిమాకి మీరు డబ్బులు పెడుతున్నారా, అయితే మీరు మూర్ఖులుగా మిగిలిపోతారు. మూర్ఖులుగా మిగలకండి, మెచ్యూరిటీతో ఆలోచించండి.
సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9701378437. ఐ రిపీట్ 9701378437. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.